మధు మధు పడుకోమ్మా. టైం 2 అయింది. అమ్మ నన్ను ఈ ఒక్క చాప్టర్ కంప్లీట్ చేయనివ్వు, తర్వాత పడుకుంటాను. మధు, నువ్వు ఈ స్థితిలో రాత్రి ఆలస్యంగా పడుకోవడం మంచిది కాదు. ఇది నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. మధు, నువ్వెలాగో 5 గంటలకి లేచి ఇంట్లో పనులన్నీ చేస్తావు. ఇప్పుడు 2 అయింది, ఇప్పుడు వెళ్ళి పడుకోయిగా. నువ్వు కనీసం 4-5 గంటలు కూడా పడుకోవట్లేదు. 1-2 గంటలు పడుకుంటున్నావు. నీ ఆరోగ్యం రోజు రోజుకి పాడవుతుంది మధు, నీకు తెలుస్తుందా? అమ్మా ప్లీజ్, నేను ఈ ఒక్క చాప్టర్ చదివి పడుకుంటాను. ఎక్కువ టైం తీసుకోను. కంప్లీట్ చేసి నేను పడుకుంటానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. మధు, నా మీద కోపంగా ఉన్నావా? లేదమ్మా, నీ మీద ఎందుకు కోపడతాను? నా విధి ఇప్పటికే నా మీద కోపంగా ఉంది. నేనింకా వేరే వాళ్ళ మీద ఎందుకు కోపడతానమ్మా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. నేనేం చేయాలి మధు? వదిన రకరకాలుగా మాట్లాడుతోంది, అందుకే నేను ఎలా ఆలోచించాను. నువ్వు నీ కూతుర్ని నమ్మలేదు, నీ పెంపకాన్ని నువ్వే నమ్మలేదమ్మా. మధు, నేను నిన్ను నమ్ముండాల్సింది, నేను నీకు మద్దతు ఇచ్చి ఉండాల్సింది. నన్ను క్షమించు మధు. అమ్మా, క్షమాపణ అడగకు. నువ్వు నాన్న నేను ఇంట్లో ఉన్నప్పుడు బాధపడకండి అమ్మా. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. నువ్వేం చేస్తావు? అమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు దయచేసి వెళ్ళు, నేను పడుకుంటానులే. సరే మధు, నువ్వు చదువుకో, నేను ఇక్కడ కూర్చుంటాను. నువ్వు చదువుకోవడం పూర్తయ్యాక మన ఇద్దరం వెళ్ళి పడుకుందాం. అమ్మా, నా మాట వినవా? లేదు మధు, నువ్వు తల్లివి కాబోతున్నావు. అంత ఆలస్యంగా పడుకోవడం మంచిది కాదు. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఖచ్చితంగా వస్తావు కదా? వస్తానమ్మా. అమ్మకి నేనేం చెప్పాలి? అమ్మ చాలా నిస్సహాయంగా ఉంది, అందుకే నేనేమీ అనలేదు. అమ్మ తప్పు చేయలేదు. నేనిక పడుకుంటాను. ఉదయం 5ంటికి లేవాలి కదా. ఉదయం త్వరగా పనులన్నీ పూర్తి చేసి పిల్లలకి ట్యూషన్ అయిపోయిన తర్వాత చదువుకుంటాను. నైట్ నేనేం చెప్పాలి? నేను చాలా రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు. రీతు కారణంగా నేను అమ్మతో కూడా మాట్లాడలేకపోయాను. తను నా తల్లి. అమ్మ ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలా చేస్తాను, నేను బయటికి వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. సురేష్, సురేష్ ఎక్కడికి వెళ్ళాడు? సురేష్ కనిపించట్లేదు. సురేష్, సురేష్. అమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నాన్న, నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? అమ్మా, నేను ఎంత బిజీగా ఉన్నానో నీకు తెలుసా? అందుకే నీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఆఫీస్లో నాది పెద్ద పోస్టు, అందులో బిజీగా ఉండడం సహజం. నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పని ఎలా పూర్తి చేస్తానమ్మా? నేను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి నేనే వంట చేసుకోవాలి, తినాలి, నా బట్టలు నేనే ఉతకాలి. అందుకే అమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను. నీతో తరచూ మాట్లాడలేకపోతున్నాను. సారీ అమ్మా. పర్వాలేదు నాన్న, నా కొడుకు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి నేను ఫోన్ చేస్తున్నాను. అమ్మా, నువ్వే ఇంత బాధపడుతుంటే నాన్న ఎంత బాధపడతాడు? ఓ, సురేష్ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాడా? కానీ నాన్న, మీ నాన్న గురించి తెలుసు కదా, ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఆయన ఎవరి మాట వినట్లేదు. ఆయన కోపం తగ్గడానికి టైం పడుతుంది, కానీ నువ్వే చూస్తావుగా, ఆయన చివరికి అంగీకరిస్తాడులే. అమ్మా, నాన్న కూడా ఒప్పుకుంటే బాగుండని నేను కోరుకుంటున్నాను. సురేష్, ఎవరు నాన్న? అమ్మ, నేను నీతో తర్వాత మాట్లాడతాను. రీతు ఎక్కడి నుంచి వచ్చింది? సురేష్, మీ అమ్మ కదా, నేను మీ అమ్మతో మాట్లాడతాను. ఫోన్ ఇవ్వు. ఓ రీతు, అమ్మకి పనుందంట, అందుకే త్వరగా పెట్టేసింది. అరే, నేను మీ అమ్మ నాన్నలతో చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నువ్వెప్పుడు మాట్లాడనివ్వవు. మీ అమ్మ నెంబర్ నాకు ఇవ్వు, నేను ఎప్పుడైనా ఫోన్ చేసి మీ అమ్మతో మాట్లాడతాను. రీతు, నీకు నంబర్ తర్వాత ఇస్తాను. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. వంట చేసావా? నువ్వు నాకు హెల్ప్ చేస్తేనే నేను వంట చేయగలను. అదా, నువ్వు కూరగాయలు కోసి నాకు హెల్ప్ చెయ్యి, మిగతాది నేను చేసుకుంటాను. సరే, పద పద. హో, ఈరోజు కొంచెంలో తప్పించుకున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఈ రీతుని అమ్మ నాన్నలకి దూరంగా ఉంచాలి? లత, ఏదైనా పనుందా? ఏదైనా పనుంటేనే వస్తానక్క. అక్క, మీ కూతుర్ని మీ అల్లుడు వదిలేశాడని విన్నాను. ఎవరు చెప్పారు? ఇలా జరిగిందంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. మీ కూతురు ఇంత దిగజారిపోయింది. తను ఇలా చేసి ఉండాల్సింది కాదు. వాళ్ళ అన్నయ్య వదిలిన మంచివాళ్ళు కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నారు. లేకపోతే అలాంటి అమ్మాయిని ఎవరు ఇళ్లలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. నువ్వే చెప్పక్క,
నీ కూతురు ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ అన్నయ్య మాత్రం ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటాడు? అక్క, మీ కూతురు తన జీవితాంతం తన పుట్టింట్లోనే ఇలాగే ఉంటుందా? లత, నువ్వేం మాట్లాడుతున్నావు? అక్క, మీ కూతురికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అత్తగారింటికి పంపించమని సలహా ఇస్తున్నాను. ఇంకా ఎంతకాలం వాళ్ళ అన్నయ్య వదిన భుజాల మీద భారంగా ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. విడాకులు తీసుకోవడం అంటే చిన్న విషయమా? ఇది పిల్లలాటనా? మన ఊర్లో అసలు ఎవరైనా విడాకులు తీసుకున్నారా? మీ కూతురు ఎలా తీసుకుంది? అక్క, మీ కూతురు ఇలా చేసి ఉండకూడదు. లత, ఎవరికి తెలుసు ఆమె తప్పు చేసిందా చేయలేదా అని? ఇదంతా మీ చెవుల్లో ఎవరు గుసగుసలాడుతున్నారు? కానీ నాకు తెలుసు, నా కూతురు తప్పు చేయలేదు. ఎంతమంది నా కూతుర్ని నిందించినా నేను మాత్రం నా కూతుర్ని నమ్ముతాను. నా కూతురిది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఆ మనుషులు వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు. అతను నిజంగా నా అల్లుడైతే రాత్రిపూట నా కూతుర్ని అలా ఇంటి నుండి బయటికి తోసేసేవాడు కాదు. నా కూతురు పెళ్ళైనప్పటి నుండి అతనితోనే ఆ ఇంట్లోనే ఉంటుంది. అతను సిటీకి వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని తిరుగుతున్నాడు. చూడు లత, పక్క వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు విసరకు. ఎదుటి వాళ్ళని అనే ముందు నీ ఇల్లు చూసుకో. ఈరోజు ఇది నా కూతురికి జరిగింది. ఎవరో నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. రేపు నీ కూతురు కూడా ఇలాగే జరిగితే అప్పుడేం చేస్తావు చెప్పు? అక్క, నా కూతురు నీ కూతురు లాంటిది కాదు. ఒకవేళ జరిగినా నా కూతురు పుట్టింటికి పిలిచి చదువుకోమని అంత స్వేచ్ఛ ఇవ్వను. చదువు ముసుగులో వేరే అబ్బాయి వెనకాల పడుతుందో ఏమో, అదే అయ్యుండాలి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీకు నా కూతురు మీద అంత ద్వేషం ఉంటే దయచేసి ఇంకోసారి నా ఇంటికి రాకు, వెళ్ళిపో. అక్క, మీ కూతురు కారణంగా మీరు నన్ను తప్పుపడుతున్నారు. రేపటి రోజున ఇరుగు పొరుగు వారే మీతో ఉంటారు. మీ కూతురు కోడలు మీతో ఉండరు. అర్థమైందా? మాతో ఎవరుంటారో ఎవరుండరో నాకు బాగా తెలుసు. అయినా నాకు ఇలాంటి పొరుగు వారు అస్సలు అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, అమ్మ, నా వల్ల నువ్వు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. అందరూ నిజమే చెప్తున్నారు, నేను తప్పు చేశాను. అదు, నువ్వు నా కూతురువి. నువ్వు తప్పు చేయలేవు. నీ మీద నిందలు వేసిన వాళ్ళే తప్పు చేశారు. ఈ రోజు నుంచి నిన్ను నువ్వు తప్పుగా పిలుచుకోవడం మానేయి. అర్థమైందా? ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, నువ్వు మంచిగా ఉన్నప్పటికీ వీళ్ళందరూ నిన్ను తప్పుగానే అర్థం చేసుకుంటారు. ముందు వెళ్ళి చదువుకో. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, అంతే. సరే అమ్మా. చీకటి పడుతుంది. ఆ మహారాణి ఇంకా ఇంటికే రాలేదు. నేను అత్తయ్యకి మామయ్యకి ఏదైనా చెప్తే వాళ్ళ కూతుర్ని చూసి అసూయ పడుతున్నానని అంటారు. కోడలా, మధు ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి చుట్టూ చూసిరా అమ్మా. నేనే అన్నింటికి బాధ్యురాలనా? ఇంటికి ఎవరు ఎప్పుడు వస్తున్నారో కూడా నేనే చూసుకోవాలా? నన్ను ఇబ్బంది పెట్టకండి అత్తయ్య. నిన్ను ఇబ్బంది పెట్టడం లేదమ్మా. మధుకి 9వ నెల నడుస్తుంది. ఈ సమయంలో ఏదైనా జరగచ్చు. ఈ స్థితిలో కూడా నా కూతురు బయటికి వెళ్ళింది. చుట్టూ చూసి ఒకసారి ఫోన్ చేయమ్మా మధుకి. సరే, నేను చేస్తాను. అయినా మధు దగ్గర ఫోన్ లేదు నేను ఫోన్ చేయడానికి. ఇంట్లో చిన్న ఫోన్ ఉంది కదా, తను తీసుకెళ్ళలేదా? అత్తయ్య, ఆ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిందని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మధు ఎక్కడుందో, ఇంకా ఇంటికి రాలేదు. మీరు మీ కూతురిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇలాగే జరుగుతుంది. తనతో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అరే, ఇక్కడ అమ్మాయి పడుంది. చూస్తే అమ్మ ప్రెగ్నెంట్లా ఉంది. తనకి సహాయం చేయడానికి ఎవరూ లేరా? అక్క, ఎవరు మీరు? దయచేసి నాకు సహాయం చేయండి. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళు ప్లీజ్. ప్లీజ్, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నాకు బాగా పెయిన్స్ వస్తున్నాయి. సరే సరే అక్క, నేను తీసుకెళ్తాను. ఏంటి? సరే సరే. ఏమైంది కోడలా? అత్తయ్య, మధు హాస్పిటల్లో ఉంది. ఎలా కోడలా? ఎప్పుడు వెళ్ళింది హాస్పిటల్కి? అంతా బాగానే ఉందా? అత్తయ్య, నాకేం తెలుసు. నాకు ఒక అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి నన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పింది. అవును కోడలా, పద పద త్వరగా వెళ్దాం. అత్తయ్య, నేనెందుకు వస్తాను? మీరు వెళ్ళండి. ఇంట్లో పిల్లలున్నారు. మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి. మీ కూతురు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. కోడలా, కొంచెం రావచ్చు కదమ్మా. ఏదైనా జరిగితే. అత్తయ్య ప్లీజ్, ఇల్లును వదిలేసి అందరూ రావాలా? నువ్వు తన తల్లివి కాబట్టి నువ్వు వెళ్ళు. నేను నా ఇల్లు చూసుకోవాలి. మీ కూతురు ఇప్పుడు ఇంట్లో కూడా లేదు పనులు చేయడానికి. ఇప్పుడు అన్ని పనులు నేనే చేయాలి. నా కూతురు ఇంటికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఒంటి కాళ్ళ మీద నిలబడి అన్ని పనులు చేసింది.
ఈరోజు ఆమెకి సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తన వదిన అయ్యుండి హాస్పిటల్కి కూడా రావట్లేదు. నేనేమో ముసల్దాన్ని అయ్యాను. అటు ఇటు ఎలా తిరగగలను? నేను ఎలా చూసుకోగలను తనని? అత్తయ్య దయచేసి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆంటీ, మీరే నా అక్క వాళ్ళ అమ్మ? అవునమ్మా. నా కూతురు ఎక్కడుంది? అక్క మీకోసమే చూస్తుంది. నాతో రండి. అదు ఎలా ఉంది? నేను ఎలా ఉంటానమ్మా? నాకేం బాగోలేదు. మధు, మరి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మా, చాలా నొప్పిగా ఉంది. మధు, నువ్వు టెన్షన్ పడకు, నేను డాక్టర్తో మాట్లాడతాను. అమ్మా, డాక్టర్ కొంచెం టైం పడుతుందని చెప్పారు. నువ్వు ఇక్కడెందుకు తిరుగుతున్నావమ్మా? బయటికి వెళ్ళు. సరే డాక్టర్. మధు, టెన్షన్ పడకు, అంతా బాగానే ఉంటుంది. అరే ప్లీజ్ వెళ్ళండమ్మా. నా కూతురి జీవితం అంతా కష్టాలే. కంగ్రాట్స్ అమ్మా. డాక్టర్, నా కూతురు బానే ఉందా? మీ కూతురు బానే ఉంది. మీ మనవడు కూడా బానే ఉన్నాడు. చూడ్డానికి వెళ్ళు. మీ కూతురికి కొడుకు పుట్టాడు. థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. ఈ మధు అత్తగారింటికి వెళ్ళుంటే బాగుండేదని. ఇప్పుడు ఆమె పుట్టింటికి వచ్చి ఒక బిడ్డని కంది. ఇప్పుడు మేమే అన్నీ చూసుకోవాలి. వాళ్ళ అత్తగారి సంగతి ఏంటి? హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు హైప్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.